యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంగసాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 27వ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ గ్రామ పెద్దల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం పైల సంజీవారెడ్డి, మనోరమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు పైల సంధ్యారాణి కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డి చెరుకు శివయ్య గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహ, ఈతాప రాములు, పోలేపల్లి వీరస్వామి పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు పైల మల్లారెడ్డి సాధన కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ వార సమర్పించారు. కళ్యాణంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని తీర్థ ప్రసాదాలు, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వాకిటి అనంతరెడ్డి, బద్దం సంజీవారెడ్డి, పాసం సత్తిరెడ్డి, కనకల కిష్టయ్య, గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్, తుమ్మల శ్రీనివాస్, బాతారాజు నరసింహ, పాలకూరు వెంకటేశం పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఒలిగొండ మండల్ సుంక్షాల గ్రామంలో దాతయగు శ్రీ పాయల మల్లారెడ్డి గారు, యుఎస్ఏ సాధన పాయల మల్లారెడ్డి సాధన గారు యుఎస్ఏ గారి యొక్క ఆధ్వర్యాన ఈ టెంపుల్ కట్టడము, మరియు ఈ టెంపుల్ దాదాపుగా ఒక 30 years నుండి కంటిన్యూషన్లో మల్లారెడ్డి గారి ఆధ్వర్యాన్ని నడుస్తుంది. 27వ వార్షిక దినోత్సవం జరిగింది ఈరోజు. గత 30 సంవత్సరాల నుండి మల్లారెడ్డి గారు, 7 సముద్రాల అవతల్లో ఉన్నటువంటి మల్లారెడ్డి గారు యుఎస్లో ఉండి కూడా ఒక మన జన్మభూమి, మన భూమి, మన ఊరు, మన వాళ్ళు అనేటువంటి ఇదితో ఇక్కడ ఇంతమందికి అంటే దేవుని యొక్క కృప కావాలి, దేవుడు ఇక్కడ ఉండాలి. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ మన ఏడుకొండల పైకి పోవటం ఎంతమందికి సాధ్యమవుతుంది, ఎంతమంది కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ నమో వెంకటేశాయ నమః. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఒక 100 members లేడీస్ని గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చినందుకు, వాళ్ళకు ప్రసాదాలు భోజనాలు పెట్టి పంపించినందుకు చాలా వాళ్ళు సంతోషపడతారు. ప్రతి ఇయర్ ఒక నెల ముందు ఉండగానే మీరేంటి కళ్యాణానికి సారి చేస్తున్నారా, ఏంటి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయా, మమ్మల్ని పిలుస్తారా పిలువరా అనే కార్యక్రమానికి మమ్మల్ని పిలుచుకోవాలి, మమ్మల్ని అందరినీ రమ్మనాలి అని వాళ్ళ సంతోషంతో మమ్మల్ని ఎంతో కృషి చేస్తుంటే వాళ్ళతో పాటు కూడా మేము కూడా కృషి చేసి అన్నదానం అనేది అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి మామగారికినో మా సొంత ఊరు మామయ్య చేసిన ఈ పుణ్యానికి మేము కూడా చాలా రుణపడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా గొప్పగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు 100,000 మంది కూడా ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. దాదాపు 27 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మరి పైల మల్లారెడ్డి గారు ప్రవాస భారతీయుడు, మరి ఇక్కడ వారు కట్టించిన ఆలయం, కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చి ఒకసారి కూడా గొప్పగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సరే, మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, సరే స్వామివారి ఆశీస్సులతో ప్రాంతమంతా కూడా బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మూసి పునరుజ్జీవ కార్యక్రమం జరగాలి. అతి పెద్ద సమస్య ఈ ఉమ్మడి నల్గొండనే కాదు, తెలంగాణ ప్రాంత వాసులు హైదరాబాద్ కూడా నగరం. మరి అదే కాకుండా ఇక మనకు సంబంధించిన సాగునీరు కాలువలు ఇవన్నీ కూడా అంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి స్వామివారి ఆశీస్సులతో. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా రోడ్డు ఒలిగొండ నుంచి కాటేపల్లి రోడ్డు, ఇక్కడ అటు మోతుకూరు రోడ్ నుంచి ఇటు చిట్టాల రోడ్, నల్గొండ రోడ్ అంటే 2 రోడ్లను కనెక్ట్ చేయడానికి ఒక డబల్ రోడ్ మరి పైల మల్లారెడ్డి గారు కూడా వారు కూడా చెప్పడం సూచించడం, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా జిల్లా మంత్రి R&D శాఖ మంత్రి కూడా దీని ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము ఎప్పటి నుంచి వాడుతాము. దానికి డబల్ రోడ్ శాంక్షన్ మరి దాదాపు 36 కోట్లతోటి 30 కోట్లతోటి శాంక్షన్ కూడా చేసింది. ఆ డబ్బులు ఇంకా పూర్తిగా సరిపోతే వల్ల కొంచెం మంచి కార్యక్రమం చేస్తుంది. అంటే మంచి డబల్ రోడ్ కూడా జరుగుతుంది. ప్రాంతవాసులకు అందరికీ ఈ రోడ్ నుంచి ఆ రోడ్ కూడా కనెక్టింగ్ బాగుంటుంది. సో అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతుంది. సాగునీరు కావాలి రోడ్లు ఈ మధ్యనే ఇటు వెలుగొండ నుంచి రేపాక, ఇది కంచనపల్లి నుంచి రోడ్డుబట్ల నుంచి వృద్ధాపురం, లోతుకుంట రోడ్డు. సో ఈ రోడ్ల కార్యక్రమాలన్నీ కూడా ప్రతి మండలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు నిధులతో తీసుకొచ్చి ఎన్ఆర్ఈ తీసుకొచ్చి
మొత్తం కూడా మన ప్రాంతం అంతా కూడా ఏడ మట్టి రోడ్లు ఉంటే ఫార్మేషన్ రోడ్లు చేస్తాం, ఫార్మేషన్ రోడ్లు ఉన్న కాడ బీటీ రోడ్లు చేసే కార్యక్రమం చేస్తాం. దాదాపుగా వచ్చే 2-3 ఏళ్ళలో ఏడ బీటీ రోడ్ లేని ప్రదేశం ఉంది. మొత్తం ఆల్ రోడ్స్ సుంచాల గ్రామం. నా పేరు శివయ్య. ఒలిగొండ నుండి కాటపల్లి వరకు 14 కిలోమీటర్ల రోడ్డు, డబల్ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. దీనికి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు సహకారంతో రోడ్డు జరిగింది. మరి వారికి దాంతోపాటు ఎన్ఆర్ఐ మల్లారెడ్డి గారు కూడా సహకారం ఉన్నది. దానికి వారందరికీ మా సుంచాల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది చాలా మంచి కార్యక్రమం. మరి గతంలో ఆ రోడ్ అంతా ఆగమాగం ఉండే, గుంతలమయం ఉండే, పోనీకి రానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు డబుల్ రోడ్డు శాంక్షన్ చేయడం హర్షణీయం. కనుక దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ